నమస్కారం. ప్రస్తుతం చెప్పబోతున్న కథ పేరు నక్క సాయం. ఇది 1948 ప్రాంతంలో చందమామలో ప్రచురితమైన కథ. ఈ కథ రచయిత గోకరాజు బంగారమ్మ గారు, జువ్వలపాలెం. నక్క సాయం. అనగా ఒక ఊళ్ళో ఒక పేద బ్రాహ్మడు ఉండేవాడు. ఆయన ప్రతిరోజు పక్కన ఉన్న పట్టణానికి యాయవారం ఎత్తుకోవటానికి పోతూ ఉండేవాడు. రోజు పొద్దున్నే వెడుతూ ఉండేటప్పుడు దారిలో ఆయనకు ఒక నక్క కనిపిస్తూ ఉండేది. ఆయన ఆ నక్కను కూర్చోబెట్టి, ఈవేళ మంగళవారం, దశమి తిథి, శతభిష నక్షత్రం, పగలు వర్జం లేదు అని పంచాంగం తీసి నక్కకి చెప్పి మరీ వెళ్ళిపోతూ ఉండేవాడు. ఓయ్ పిచ్చి బ్రాహ్మడా, నాకు పంచాంగం ఎందుకు? నేను నీకేమన్నా ఇచ్చేదాన్నా చేసేదాన్నా? ఆయన నా రాచకార్యాలన్నీ చెడిపోతున్నాయి గనకనా అంటూ వింటూ ఉండేది నక్క. నక్కబావా, నువ్వు నాకేమీ ఇవ్వనక్కర్లేదు, నీ దయ నా మీద ఉంటే చాలు అని వెళ్ళిపోతూ ఉండేవాడు ఆ బ్రాహ్మడు. ఇలా రోజు నక్కకి పంచాంగం చెప్పందే ఆయన వెళ్ళేవాడు కాదు. బ్రాహ్మణ్ చూసినప్పుడల్లా ఈయనకు ఏమీ సాయం చేయలేకపోతున్నానే అని బాధపడుతూ ఉండేది నక్క. ఇలాగా చాలా రోజులు గడిచిపోయాయి. ఆ పట్టణాన్ని అశక్త భూపాలుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన ఒక సామంతరాజును మోసపుచ్చి అతని కూతుర్ని ముసలితనంలో 3వ పెళ్లి చేసుకున్నాడు. ఆ ముసలిరాజుతో కాపురం చేయడానికి ఇష్టం లేదు ఆ ముద్దుల రాణికి. అందుచేత రాజుగారికి తెలియకుండా తన ఆభరణాలు, కట్టుకునే బట్టలు అన్నీ తీసుకుని ఒకనాటి అర్ధరాత్రి వేళే తన కన్నవారు ఇంటి నుంచి వచ్చిన చాకలిని తీసుకుని రాణి పుట్టింటికి బయలుదేరింది. పట్టణం దాటి వచ్చేసారు ఇద్దరు. ఊరు బయట పారుతోంది ఒక ఉప్పుటేరు. అర్ధరాత్రి అవడం చేత అక్కడ నావలు ఏమీ లేవు. ముందుగా నగలు, బట్టలు అన్నీ అవతల ఒడ్డుకు చేర్చి తర్వాత మిమ్మల్ని చేరుస్తాను అన్నాడు చాకలి. రాణి కూడా సరే అంది. చాకలికి బట్టలు, ముక్కు పుడకతో సహా ఆభరణాలు అన్నీ ఇచ్చింది రాణి. అవన్నీ తీసుకొని సురక్షితంగా ఏటి అవతలి ఒడ్డుకు చేరుకున్నాడు చాకలి. ఇంకా ఆలోచన మొదలెట్టాడు. రాణిని నేను కన్నవారింటికి తీసుకెళ్ళినట్టు తెలిస్తే రాజు నన్ను చంపుతాడు. ఈవిడ్ని తీసుకువెళ్ళడం అంటే బుద్ధిపూర్వకంగా చావు కోరుకోవడం అన్నమాట. ఇలా అనుకుని ఆభరణాలతోటి పరారయ్యాడు చాకలి. యువతల ఒడ్డు నుంచి కేకలు వేయటం మొదలెట్టింది రాణి. జవాబు చెప్పడానికి వాడు అక్కడ ఉంటేగా. చాకలి ఎంతసేపటికి రాకపోవడం, తను ఒక్కరితే ఒంటరిగా ఉండటం, ఇంతలో తెల్లవారుబోతూ ఉండటం, ఇవన్నీ రాణికి పిచ్చెత్తినట్లయి ఆలోచిస్తూ కూర్చుంది. ఇంతలో ఓ మాంసం ముక్క నోట కరుచుకుని ఆ దారైపోతోంది మన నక్క. తిన్నగా రాణి ఉన్న రేవు దగ్గరకు వచ్చేసరికి ఏటిలో ఒక చేప ఎగరడం చూసింది నక్క. వెంటనే తన నోట్లో ఉన్న మాంసం ముక్క ఒడ్డున పెట్టి ఏట్లో ఉన్న చేప కోసం ఉరికింది. నక్క ఉరికేసరికి ఏట్లో చేప కాస్త దాటిపోయింది. ఒడ్డున ఉన్న మాంసం ముక్క ఒక డేగ తన్నుకుపోయింది. నక్క ఇటు చేపకు అటు ముక్కకు రెంటికి చెడి తెల్లబోయి కూర్చుంది ఒడ్డున. నక్క స్థితి అంతా చూసి పక్కున నవ్వింది రాణి. నవ్వడమే కాకుండా పరిహాసం చేసింది కూడాను. దాంతో నక్కకు ఎక్కడ లేని కోపం వచ్చింది. ఓసి పిచ్చదానా, ముందు నీ సంగతి నువ్వు చూసుకో. ఇటు పుట్టింటికి చెడ్డావు, అటు మెట్టినింటికి చెడ్డావు. నాకేమీ, కాసేపు పొలాల్లోకి వెళ్ళానంటే అన్నీ మాంసం మొక్కలే అని సమాధానం ఇచ్చింది నక్క. నక్క సమాధానం వినేసరికి రాణికి మరీ కంగారెత్తింది. నా కథ నీకెట్టా తెలుసు అని నక్కను అడిగింది. నీ కథే కాదు, నీ అటు 3 తరాలు ఇటు 3 తరాలు ఏకరువు పెడతాను, కావాల్సి విను అంది నక్క. ఇక రాణికి మతి లేక నక్కను బతిమాలుకోవడం మొదలెట్టింది, తనకి గండం తప్పించమని. నక్క కాసేపు ఆలోచించి నాకు సాయం చేయాలి, చేస్తానంటే చెప్తాను అంది. దానికేం, నాకు ఈ గండం తప్పించావంటే నీకు ఒంటి నిండా ముత్యాలు రత్నాలు కురిపించేస్తాను అన్నది రాణి. అప్పుడు ఉపాయశాలి అయిన ఆ నక్క ఈ విధంగా ఆలోచన చెప్పింది. నువ్వు ఏట్లో దిగి కూర్చుని జుట్టుముడి విప్పి విరబోసుకో. పిచ్చపిచ్చగా కేకలు వేస్తూ ఉండు. నీ కేకలు విని పట్టణంలో వాళ్ళంతా ఇక్కడికి చేరతారు. నీ హడావుడి చూసి నీకు పిచ్చెత్తిందని, ఏట్లోపడి కొట్టుకుంటూ కేకలు పెడుతున్నావని పుకారు పుట్టిస్తారు. ఈ సంగతి రాజు చెవిని కూడా పడుతుంది. అప్పుడు నిన్ను ఇంటికి తీసుకెళ్ళి నీకు అనేక వైద్యాలు చేయిస్తాడు. ఎంతమంది వైద్యులు వచ్చినా నీవు మాత్రం రెచ్చిపోతూనే ఉండు.
నేను శుక్రవారం పొద్దున్నే ఓ బ్రాహ్మణ్ణి పంపుతాను. ఆయన వచ్చి నీ చెవిలో నక్క పంపిన బ్రాహ్మణ్ణి అని ఊదుతాడు. అంతటితో నీ పిచ్చ తగ్గిపోయినట్లు నటించు. ఇదే నువ్వు నాకు చేయవలసిన సాయం. ఈ సాయం ఇప్పుడు చేస్తానని చెప్పి తర్వాత అలా చేయకపోయావో నిన్ను ఈ ఒక్క పట్టణమే కాదు, ఎక్కడా తలెత్తు తిరగడానికి లేకుండా చేస్తాను. జాగ్రత్త, తెలిసిందా అని చెప్పి వెళ్ళిపోయింది నక్క. సరేనని రాణి జుట్టు విరబోసుకుని ఆ ఏటిలో కొట్టుకుంటూ పిచ్చి కేకలు మొదలుపెట్టింది. తెల్లవారేసరికి ఈ వార్త ఆ నోట పాకి కోటకు చేరింది. రాజుగారి భార్యకి బిచ్చెత్తిందని, ఏట్లోపడి కొట్టుకుంటోందని. రాజుగారికి ఇది తెలిసి తన భార్యకి నిజంగా పిచ్చెత్తింది అనుకుని 10 మంది దాసీలను ఇచ్చి మేనా పంపాడు. ఆ దాసీలు వచ్చి రాణికి బట్టలు కట్టి మేనాలో ఎక్కించి ఇంటికి చేర్చి గదిలో పెట్టి తాళం వేశారు. గదిలో ఉండి మేడంతా దద్దరిల్లేటట్టు అల్లరి చేస్తోంది రాణి. వేళకు తిండి తినదు, పిచ్చ కేకలు. ఇవన్నీ రాజుకు మరింత కంగారెత్తించాయి. ఎంతోమంది వైద్యులు వస్తున్నారు, చూస్తున్నారు. కానీ ఏం లాభం? వైద్యులను చూసిన కొద్దీ రెచ్చిపోయి వాళ్ళని కొట్టడం, తిట్టడం కూడా చేస్తోంది. ఇది చూసి వైద్యం చేయడానికి కూడా ఎవ్వరూ రావటం లేదు. ఇలా 4 రోజులు గడిచాయి. రాణి పిచ్చతో పాటు రాజు కూడా బెంగ ఎక్కువైంది. ఆనాడు శుక్రవారం. మామూలుగానే నక్కబావుకు పంచాంగం చెప్పాడు బ్రాహ్మడు. నక్క రాణితో చెప్పిన రోజు అదే. ఓ బ్రాహ్మడా, నేను నీకేమీ ఇవ్వలేకపోయినా నీ విధి నీవు నెరవేరుస్తున్నావు. మన పట్టణం రాణికి పిచ్చెత్తింది. నీవు వెళ్ళి ఆ పిచ్చ బాగు చెయ్యి. నీకు కావలసినంత ధనం ఇస్తాడు ఆ రాజు. దాంతో నీ దరిద్రం తీరిపోతుంది అని చెప్పింది నక్క. ఈ మాట వింటూనే ఆ పిరికి బ్రాహ్మడు ఉలిక్కిపడి, నాకేం మంత్రాలొచ్చా తంత్రాలొచ్చా? పైగా ఆ పిచ్చది కొట్టిందంటే నేనేమైనా అయిపోతాను. నాకెందుకు వచ్చింది ఇదంతాను? నా దగ్గర నన్ను పోనివ్వు అన్నాడు బ్రాహ్మడు. నీకు మంత్రాలు ఏమీ రానకరలేదు. రాణి దగ్గరకు వెళ్ళి ఆవిడ చెవిలో నక్క పంపిన బ్రాహ్మణ్ణి అని చెప్పు. దాంతో పిచ్చి ఎగిరిపోతుంది అని చెప్పింది నక్క. నక్క మాట ప్రకారం కోట గుమ్మం దగ్గరికి వెళ్ళాడు బ్రాహ్మడు. లోపలికి వెళ్ళడానికి బంట్రోతులు అటకాయించారు. నేను వైద్యం చేస్తాను, రాణిగారి పిచ్చి కుదర్చకపోతే నా పేరు మారుపేరు పెట్టి పిలవండి అని దబాయించి మరీ వెళ్ళాడు లోపలికి. తిన్నగా రాజుగారి దర్శనం చేసుకుని వైద్యం చేయడానికి అనుమతి ఇవ్వవలసినదిగా కోరాడు. ఏ పుట్టలో ఏ పాముందో అనుకుని రాజు ఒప్పుకున్నాడు. మన బ్రాహ్మణుడు రాణి ఉన్న గది దగ్గరికి వెళ్ళి చూసి కావలసిన ఏర్పాట్లన్నీ చేయించుకున్నాడు. రాణి తన మీద పడి కొట్టకుండా ముందుగా గొలుసులు వేయించి కట్టించేశాడు బ్రాహ్మడు. తనకి మంత్రాలు వచ్చినట్టు నటించి హ్రాం హ్రీం హ్రోం అని ఏవేవో కొన్ని మంత్రాలు చదివి ఎవ్వళ్ళు లేకుండా చూసి గది తలుపు దగ్గరగా వేసి రాణి దగ్గరికి వెళ్ళి మెల్లగా ఆమె చెవిలో, నేను నక్క పంపిన బ్రాహ్మణి సుమా అని ఊదేశాడు. వెంటనే రాణి తన పిచ్చకేకలు పిచ్చ పనులు అన్నీ మానుకుంది. ఈ సంగతి విన్న రాజుగారు చాలా ఆశ్చర్యపోయారు. ఆ మర్నాడు పెద్ద సభ ఏర్పాటు చేయించి ఎంతోమంది వైద్యులు కుదర్చలేకపోయిన పిచ్చను ఆ బ్రాహ్మడు గుర్తించినందుకు రాజుగారు అతన్ని ఎంతో గౌరవించి ఎన్నో ముత్యాలు, రత్నాలు, కెంపులు, భూములు ఇచ్చి సత్కరించాడు. వాటితో మన బ్రాహ్మడి దరిద్రం రెక్కల వచ్చిన పిట్టలాగా ఎగిరిపోయింది. చూసారా పిల్లలు, మరి నక్క బ్రాహ్మడికి ఎంత సహాయం చేసిందో. కథ సమాప్తం. రెండవ కథ, మొండి నమ్మకం. మన తెలుగులో ఒక సామెత ఉంది, మొండివాడు దేవుడి కన్నా బలవంతుడు అని. ఇటువంటి సామెతల్ని నిజం చేస్తూ కూడా ఒక్కొక్కసారి కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అటువంటి ఇతివృత్తం కలదే ఈ కథ, మొండి నమ్మకం. అనగా ఒక ఊరిలో కందుల సుబ్బడు అనే ఒక పేదవాడు ఉండేవాడు. ఇతడు రోజు దగ్గరలో ఉన్న అడవిలోకి పోయి కట్టెలు కొట్టుకొని ఊళ్ళో అమ్ముకుంటూ జీవనం చేస్తుండేవాడు. పాపం అతని దరిద్రానికి తగ్గట్టుగా గంపెడు మంది పిల్లలు కూడా పుట్టారు. ఇంతమంది పిల్లలతోనూ భార్యతోనూ ఎట్లాగో ఒక గుడిసెలో కాపురం చేస్తున్నాడు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. మామూలుగా వాడు ఒకరోజు అడవికి పోయి కట్టెలు కొట్టుకుంటున్నాడు. కొట్టగా ఆ చెట్టులో ఒక తొర్ర బయటపడింది. అందులో కొన్ని చీమలు కనిపించినాయి. వాటి ముక్కులకు నూకలు. ఇది చూసి పాపం మన సుబ్బడు విస్తుపోయి ఇలా అనుకున్నాడు, అరే, ఈ కారు అడవిలో ఈ చెట్టు తొర్రలో ఉన్న చీమలకు ఆహారం ఇచ్చిన దేవుడు నాకెందుకు ఇవ్వడు? ఈరోజు మొదలుకొని నేను ఇంట్లో కూర్చుంటాను. ఆ చీమలకు ఆహారం ఇచ్చిన దేవుడు నాకు, నా భార్య పిల్లలకు మాత్రం ఎందుకు ఇవ్వడో ఆహారం చూస్తాను
అని అనుకుంటూ ఇంటికి పోయి కాళ్ళు ముడుచుకుని పడుకున్నాడు. ఇంట్లో డబ్బు లేదు. భార్య గోల పెట్టింది, డబ్బు లేదండి అంటూ. డబ్బా చీమల దేవుడు తెస్తాడు అంటూ కూర్చున్నాడు కందుల సుబ్బడు. ఇదంతా చూసి భార్యకి ఏమీ తోచక పిల్లల్ని పెంచడానికి రోజు అడవికి వెళ్ళి ఎర్రమన్ను తవ్వి అమ్ముకుంటూ కాలక్షేపం చేస్తున్నది. ఇలా కొన్నాళ్ళు గడిచిపోయింది. సుబ్బడి భార్య మామూలుగా ఒక రోజున అడవికి వెళ్ళి ఎర్రమన్ను తవ్వుతూ ఉండగా ఏదో కంగుమని తగిలింది. ఏమో అని తవ్వి చూసేటప్పటికి ఒక బిందె, ఆ బిందె నిండా కాసులు కనపడినాయి. అవన్నీ నెత్తిన పెట్టుకుని పోదామని మొదట్లో అనుకుంది. కానీ కాసేపు ఆలోచించి, అమ్మయ్యో పట్టపగలు ఎవరన్నా చూస్తే ఏమో నమ్మరాదు అనుకుంటూ ఈ కాసులు ఒక పెద్ద తట్టలో పోసి ఆ తట్టపైన 3 ఎత్తు ముళ్ళు పెట్టి గండు చీమలు తేళ్లు అందులో పడేసి ఇంటికి వెళ్ళింది. క్రమంగా పొద్దుగూకి చీకటి పడ్డది. రాత్రి 10 గంటలైంది. అప్పుడు సుబ్బడి భార్య భర్త దగ్గరికి వెళ్ళి, ఏమండి, అడవిలో నాకు కాసుల బిందె దొరికింది. ఆ కాసులన్నీ అక్కడ తట్టలో పెట్టొచ్చాను, తీసుకొద్దాం పదండి, మన దరిద్రం తీరుతుంది అని చెప్పింది. చెప్పిందంతా విన్న సుబ్బడు చీమల దేవుడే తెస్తాడు అని బండలా కూర్చున్నాడు. భార్య ఎంత బతిమాలినా వాడు కదలలేదు. ఈ సంభాషణ పక్క ఇంటికి కన్నం వేద్దామని వచ్చిన దొంగలు విన్నారు. వినడంతోనే పదండిరా అని చంకలు గుద్దుకుంటూ ఆ మనిషి చెప్పిన చోటికి వెళ్ళి తట్టలో చేయి పెట్టేటప్పటికి తేళ్లు చీమలు తెగ కుట్టి పెట్టి వదిలినాయి. అప్పుడు అబ్బా, ఈ మాయలమారి మనల్ని మోసం చేసిందిరా, దీని రోగం కుదురుద్దాం అని ఆ తట్ట తీసుకెళ్ళి గుడిసెపైన పెద్ద బొక్క పెట్టి దాంట్లోంచి కొమ్మరించి వెళ్ళిపోయారు. ముందు చీమలు ముళ్ళు తేళ్లు పడ్డాయి. ఆ తర్వాత గలగలమంటూ కాసులన్నీ పడ్డాయి. ఇది చూసి సుబ్బడి భార్య ఆశ్చర్యపోయారు. చూసావా, నేను చెప్పలేదా చీమల దేవుడే తెస్తాడని అంటూ సుబ్బడు లేచి గంతులు వేయటం మొదలెట్టాడు. తర్వాత సుబ్బడు ఆ డబ్బుతోనూ భార్య బిడ్డలతోనూ హాయిగా పూల రంగులా కాలం వెళ్ళపుచ్చసాగాడు. సుఖంగా ఉన్నారు. మీరు మాత్రం చీమల దేవుడే తెస్తాడని కూర్చోకండి, ఆకలైతే అన్నం పెట్టమని అమ్మని అడగాలి, తెలిసిందా? కథ సమాప్తం. 3వ కథ, గుండ్రకొమ్మల అనుమానం. సంఘంలో మన చుట్టూరా అనేక మంది మనుషులు ఉంటారు. తెలివైన వాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు, అమాయకులు, ఇలా. ప్రస్తుతం చెప్పబోయే కథలో దాసరి అనే ఒక అమాయకుడు ఉంటాడు. ఈ అమాయకుడికి జరిగిన ఒక హాస్యాస్పదమైన సంఘటనే ఈ కథ. గుండ్రకొమ్మల అనుమానం. పూర్వం ఒక ఊళ్ళో ఒక దాసరి ఉండేవాడు. అతనిది తల మీద ఒక్క వెంట్రుక కూడా లేని బోడితల. దాసరి రోజు పొద్దున్నే ముష్టికి బయలుదేరి ఊళ్ళో వీధులన్నీ తిరిగి ఆ వచ్చిన దానితో బతుకుతూ ఉండేవాడు. దాసరి ఇలా ముష్టికి వీధుల వెంబడి వెడుతూ ఉండేటప్పుడు ఒక వీధిలో గుండ్రంగా వంపు తిరిగిన కొమ్ములు ఉన్న గేదె ఒకటి కనిపించేది. ఆ గేదె కొమ్ములను చూడగానే దాసరికి ఒక సందేహం కలుగుతూ ఉండేది. ఈ గేదె కొమ్ముల మధ్య ఉన్న గుండ్రని ఖాళీ స్థలం పెద్దదా లేక నా బోడితల పెద్దదా అని. అయినా మళ్ళీ ఏది పెద్దదైతే నాకేంలే అని తనకు తాను సమాధానం చెప్పుకుని మరో వీధికి వెళ్ళిపోయేవాడు. కానీ ఆ వీధికి ముష్టికి వెళ్ళగానే దాసరికి ఆ గేదె కనిపించేది. మళ్ళీ దాసరికి అదే సందేహం కలుగుతూ ఉండేది. ఒక రోజున దాసరి అనుకున్నాడు, ఏమిటి నాకు ఈ అనుమానం, ఇదేదో తేల్చుకుంటే గాని బాగుండేటట్టు లేదు. ఇలా అనుకుని ఆ చుట్టుపక్కల కూడా ఎవరూ చూడటం లేదు అనే ధైర్యంతో దాసరి తన బోటితలని ఆ గేదె గుండ్రని కొమ్ము మధ్య ఉన్న ఖాళీ స్థలంలోకి నెమ్మదిగా ఇరికించాడు. ఇంకేముంది, ఆ గేదె కాస్త బెదిరి పరిగెత్తసాగింది. పాపం దాసరి తల కొమ్ముల్లో చిక్కుకుంది. తల బయటికి లాక్కోవాలని దాసరి ఎంతో ప్రయత్నించాడు. కానీ ఏమీ లాభం లేకపోయింది. ఇక ఏమి చేయటానికి తోచక దాసరి బాధతో అమ్మోయ్, బాబోయ్, నాయనోయ్ అని అరవడం మొదలుపెట్టాడు. ఆ కేకలు విని ఆ చుట్టుపక్కల వాళ్ళంతా అక్కడికి పోగయ్యారు. దాసరి అవస్థ చూసేసరికి వాళ్ళకి నవ్వు వచ్చింది, జాలి కలిగింది. అంతా చేరి మెల్లగా దాసరి తలని కొమ్ము మధ్య నుంచి బయటికి తీశారు. బతుకు జీవుడా అనుకుని దాసరి కాసేపటికి తెప్పరిల్లాడు. అప్పుడు వచ్చిన వారంతా దాసరి చుట్టూ చేరి, ఏమయ్యా దాసరి, ఇలా నీ తల ఈ గేదె కొమ్ముల మధ్య ఎందుకని ఇరుక్కుంది అని అడిగారు. ఏముంది బాబు, దీనికంతా నా గుండ్రకొమ్మల అనుమానమే కారణం అని చెప్పి ఇంకా అక్కడ ఒక్క క్షణం నిలిస్తే
తనకి తాటాకులు కట్టక మానరు అని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. వచ్చిన వాళ్ళంతా దాసరి తెలివితక్కువతనానికి కడుపు చెక్కలయ్యేటట్టు నవ్వి ఎవరి ఇళ్లకు వాళ్ళు చేరుకున్నారు. అప్పటి నుంచి ఎవరైనా అనవసరమైన విషయాల్లో జోక్యం కలిగించుకొని అవసరం పడుతూ ఉంటే వాళ్ళని చూసి దాసరి సంగతి గుర్తుకొచ్చి, ఏమయ్యా నీకు ఈ గుండెకొమ్ముల అనుమానం దేనికి అని అనడం పరిపాటి అయింది. మీరు అలా అనవసరమైన పనుల్లో జోక్యం కలిగించుకుంటే మిమ్మల్ని అలాగే అంటారు. కనుక మీరు అనవసరమైన పనుల్లో జోక్యం కలిగించుకోకుండా ఉంటే దాసరిలాగా అవస్థపడరు, ఎవరో ఒక మాట మిమ్మల్ని అనరు. కథ సమాప్తం. కథలను విన్న శ్రోతలకు మనవి, మీకు ఈ కథలు నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులతో షేర్ చేయండి. ఇప్పటి వరకు నా ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్కి ఆల్ నొక్కండి. మీరు లైక్ చేయడం వల్ల, సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా ఈ ఛానల్ను ప్రోత్సహించిన వారు అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్.